హరే కృష్ణ. నేను ఒక 2 నిమిషాల్లో జాయిన్ అవుతానమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేనే జాయిన్ అవ్వడానికి కాల్ చేశాను మాతాజీ. हरे कृष्णा माताजी सन प्रभु जी, दंडवत प्रणाम. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम. हरे कृष्णा. हरे कृष्ण. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम. వినిపిస్తుందా? ఎస్ మాతాజీ. माताजी. विनिपिस्तुंदी माताजी. హరే కృష్ణ. हरे कृष्णा माता जी. నా వాయిస్ వినిపిస్తుందా మాతాజీ सन प्रभु जी? వినిపిస్తుంది మాతాజీ. కాలీఫ్లవర్ చేశాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. हरे कृष्णा माता जी, నా దండవత్ వాయిస్ ప్రణామ్ మాతాజీ. వినిపిస్తుందా అడిగాను, ఎవ్వరు చెప్పట్లే. వినిపిస్తుంది అంటున్నా మాతాజీ, మీకు వినపడట్లేదు. వినిపిస్తుందని చెప్పాను మాతాజీ. చెప్పారు. అయితే నాది వాల్యూమ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, నాకు వినిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. వినిపిస్తుంది మాకైతే. ఇప్పుడు థ్యాంక్ యూ వినిపిస్తుంది మాతాజీ. కదా? వినిపిస్తుంది మాతాజీ. మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. So my humble obeisances to all gurus and Siksha gurus. Dandavat pranam to Matajis and Prabhujis. Thank you for joining Japa session 3. And మీరందరూ జాయిన్ అయ్యి నన్ను బ్లెస్ చేసి ఇంకా ఇంకా క్లాసులు తీసుకోవాలి ముందు ముందుకి అని ఆశీర్వదించండి. ఐఎమ్ హ్యాపీ టు బీ విత్ యూ ఆల్. హరే కృష్ణ. సో మనీషా అండ్ శ్రావణి ఆర్ ద co-hosts. ఓకే. చలికి ముగ్గలు విచ్చుకోవంట పువ్వులు, టైం తీసుకుంటాయంట. ఆ విధంగా మన గ్రూప్ కూడా జాయిన్ అవ్వడానికి దే ఆర్ టేకింగ్ సమ్ టైం. అది 11 కాక 11:15, 11:20 ఎప్పుడుకో ఇంకా. ఓకే. సో మార్నింగ్ అందరికీ పని బిజీ. చలి చలి చంపుతుందా? మా ఏరియాలో బాగా ఎక్కువ ఉంది. మాకైతే చాలా ఎక్కువ ఉంటది మాతాజీ. చాలా సంక్రాంతి దారుణంగా ఉంటది. చలి బయట మాత్రం వేడి అట్లానే ఉంది, చాలా వేడిగా ఉంది. ఎప్పుడు ఉంటది కానీ చాలా చలి ఎక్కువ ఉంటది మాకైతే. అదే సంక్రాంతి వరకు ఇంకింతే అనుకుంటా. ఓకే, వీ విల్ హ్యావ్ టు బేర్ మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్ తాం తితిక్ష్వస్వ భారత.
సో చలికాలం వస్తుంది పోతుంది, ఎండాకాలం వస్తుంది పోతుంది, అట్లే కష్టాలు వస్తాయి పోతాయి. తితిక్షాస అంటే టాలరేట్ చెయ్యి అర్జున అని చెప్తారు కృష్ణ. అలా మనం చలికాలం గుర్తు చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ పోయం, ఈ శ్లోకం. హరే కృష్ణ. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే దాంట్లో ఇంకా దగ్గరికి వస్తూ ఉన్నాము. కానీ కొంచెం లాస్ట్లో కొంచెం పెద్దగా ఉన్నాయి స్టోరీస్. వి మే టేక్ 2 days చూద్దాం. ఓకే, ఈరోజు 2 స్టోరీలు ఉన్నాయి. సుభద్ర గురించి, ఇంకొకటి ఒక మహారాజు గురించి. ఓకే, సో మనం ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ గివ్ మీ 1 minute. నాకు ఈరోజు డోర్ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం. ఐఎమ్ సో సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించాను. హరే కృష్ణ. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాం, ప్రేయర్స్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం భజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పద్దానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద.
జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ముఖం కరోతి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమెత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. श्री राधे राधे. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. రికార్డ్ చేస్తున్నారా? ఓకే. సో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనేది 85వ అధ్యాయం అని ఇక్కడ ఉన్నది. సుభద్రాహరణము. శ్రీకృష్ణుడు అందరినీ హరించేస్తూ ఉంటాడు కదా, హరి అంటాడు. హరి అంటే ఏంటంటే మన పాపాలన్నింటినీ హరించేస్తున్నారు అని అర్థం అంట. అట్లా ఈ సుభద్రాహరణము అంటే సుభద్రామాతను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కాదు కానీ ఇంకెవరో, చూద్దాం ఎవరి భార్య సుభద్ర? అర్జునుడు భార్య. అర్జునుడు ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. శ్రీకృష్ణుడిని చూసి అర్జునుడు కూడా పనిచేస్తాడు. ఏం జరిగింది అని మన కథలో తెలుసుకుందాం. సుభద్ర హరణము. శ్రీకృష్ణుడు శృతదేవ బహుళాసుల అనుగ్రహించుట అంటే శృతదేవ బహుళాసుర అనేవారు రాజు, ఒక బ్రాహ్మణుడు అనమాట. వీళ్ళు మిథిలానగర్ రాజు, మిథిలానగరం బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరిని కూడా ఏ విధంగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని మనం ఈ 2 స్టోరీస్ ఎంత అవుతే అంత ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకే. సో నెక్స్ట్ ఈ సన్నివేశం గురించి వినిన పిమ్మట అంటే ఇంతకుముందు ఏం స్టోరీ జరిగింది మనకి నిన్న కృష్ణకుమారి మాతాజీ చాలా చక్కగా చెప్పారు. ఏం స్టోరీ జరిగింది? వసుదేవునికి ఆధ్యాత్మిక బోధ మృతులైన తన సహోదరులను తెచ్చి శ్రీకృష్ణుడు దేవదేవికి చూపుట. అంటే దేవకీ మాతకి కృష్ణుడు బలరాముడి కంటే ముందు కూడా పిల్లలు పుట్టారు కదా, వాళ్ళందరినీ కూడా కంసుడు ఏం చేశాడు? హరే కృష్ణ. చంపేస్తాడు. దేవకీ మాత కృష్ణుడు ఇన్ని లీలలు చూసిన తర్వాత నువ్వు దేవాది దేవుడవు కదా అని నమ్ముతుంది కదా, సో నా పుత్రులందరినీ తీసుకొచ్చి నాకు చూపించు, వాళ్ళని వెనక్కి తీసుకురా అని చెప్తుంది అనమాట. అప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. ఇంతకుముందు మృతులైన తన సహోదరులు అంటే కృష్ణుడి కంటే ముందు పుట్టారు, కృష్ణుడి యొక్క అన్నయ్యలు అనమాట. ఎంతమందిని చంపేస్తాడు కంసుడు? 6 మంది. 6 చనిపోతారు. 7వ అతను బలరాముడు. 8 శ్రీకృష్ణుడు. సో అష్టమ సంతానం అన్నమాట. సో ఆ విధంగా
ఈ 84వ దాంట్లో ఇలా చదువుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆ సంఘటన అంతా జరిగి ఇలా తీసుకొచ్చి ఆ పిల్లల్ని చూపించి అయిన తర్వాత ఇక్కడ ఈ భాగవతం అంతా కూడా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజ్ ఎవరు? హరే కృష్ణ. పాండవుల మన్మడు. అర్జునుడి యొక్క మనుమడు అంటే అభిమన్యుడి యొక్క కుమారుడు. అభిమన్యుడిని పద్మవ్యూహంలో చంపేస్తారు కదా, అవునా? అంతా మహాభారత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. పరీక్షిత్ మహారాజుని అప్పుడప్పుడు ఎవరు అని తెలుసుకోవాలంటే ఇవి చెప్పుకోవాలి మనం. సో అభిమన్యుడు ఉత్తరాకి పుట్టినటువంటి రాజు ఈయన పరీక్షిత్ మహారాజు అనమాట. సో ఆయన ఒక్కడే ఈ వీళ్ళ యొక్క రాజ్యానికి మిగిలిన పుత్రుడు. అతనికి ఒక శాపం వస్తుంది ముని కొడుకు ద్వారా, సమీక ముని కొడుకు ద్వారా వస్తుందన్నమాట. ఏమని? 7 రోజుల్లో నీకు ఒక భయంకరమైన రక్షక్ అనే సర్పం వచ్చి కాటేసి నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి శాపం వస్తే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తాడు? అలా శాపం అయిన తర్వాత ఆయన ఋషులు మునులు దగ్గరికి వెళ్ళి నాకున్నది నా లైఫ్లో 7 రోజులు 7 రాత్రులు, సో నేనేం చెయ్యాలి అని అడిగితే భాగవతం వినడం మంచిది అని వాళ్ళు పురోహితులందరూ చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన రాజ్యాన్నంతా కూడా ఆయన కుమారులకి ఇచ్చేసి వచ్చేస్తాడు అడవిలమ్మట, అంటే నైమిషారణ్యం వైపు వచ్చేసి ఈ కథ ఎవరు చెప్తారు ఏంటి అని. సో లాస్ట్కి సుఖదేవ్ గోస్వామిని చెప్పమంటారు. సుఖదేవ్ గోస్వామి ఎవరు అంటే వ్యాసపుత్రుడు. వ్యాసుడు ఎవరు? వ్యాస మహర్షి ఎవరు? ఓకే, సత్యవతి వాళ్ళ కొడుకు అండి. భీష్ముడు వాళ్ళ అమ్మ సత్యవతి వాళ్ళ కొడుకు. ఓకే, సో అది పురాతనంగా, కానీ ఆయన ప్రఖ్యాతి దేంట్లో అంటే వేదాలు రాసిన మహర్షి అన్నమాట. శ్రీకృష్ణుడే మళ్ళీ వ్యాసమునిలాగా వచ్చి వేదాలన్నీ చక్కగా రాస్తాడు. భాగవతం అని, భగవద్గీత అని, ఇంకా మహాభారతం, ఇవన్నీ ఆయన రాసి ఉన్నారు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి భాగవతం వినిపించాలి. సో సుఖదేవ్ గోస్వామిని సెలెక్ట్ చేస్తారనమాట. ఆయన వ్యాసదేవుని యొక్క కుమారుడు. సో ఇక్కడ ఈ స్టోరీలన్నీ మనం 1 నుండి 84 వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. అంతా కూడా సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి గురించి అన్ని లీలలు పరీక్షిత్ మహారాజ్కి వివరిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా ఎక్కువ అయిపోయిన తర్వాత కుతూహలం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? మనకి కృష్ణుడి లీలలని తెలుసుకోవాలంటే ఆ కుతూహలం అనేది మనకెట్లా ఉందో, అంటే మనకి పుస్తకం ద్వారా ఆయనకేమో ఏది అడిగితే అది చెప్తున్నాడు. ఎవరు? సుఖదేవ్ గోస్వామి. నాకు ఈ స్టోరీ చెప్పు, ఆ స్టోరీ చెప్పు అంటే చెప్తున్నాడు. కానీ మనకి పుస్తకంలో ప్రింట్ అయ్యింది కాబట్టి మనకి ఇంకా 5 ఉన్నాయి, అయ్యో ఎండ్ అయిపోతుంది ఏంటి అనేది మనకు వేరే ఆలోచన వస్తుంది. కానీ అతను ఇంకా ఈ వినాలనే కుతూహలం చాలా పెరిగిందంట. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి కృష్ణుడి గురించి తెలుసుకోవాలని. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఆయన తన పితామహి అయిన సుభద్రను తన పితామహుడు అర్జునుడు శ్రీకృష్ణుని తోడ్పాటుతో ఎట్లు ఎత్తుకుపోయి వివాహం చేసుకొనేనో ఈ కథను వివరింపమని కోరెను. సో ఇప్పటి వరకు కూడా కృష్ణుడి యొక్క లీలలు చూస్తూ వచ్చాడు పరీక్షిత్ మహారాజు, వింటూ వచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళ తాతగారు ఎవరు? అర్జునుడు, సుభద్ర, ఆ పరిణయం ఎలా జరిగింది ఏంటి నాకు అది తెలుసుకోవాలని ఉంది అని పరీక్షిత్ మహారాజు కుతూహలాన్ని చూపించి సుఖదేవ్ గోస్వామిని అడిగారంట. వినాలి అనిపిస్తుంది నాకు అని చాలా ఆతృతంగా కుతూహలంగా అడిగారంట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఇలా వినిపించసాగెను.
ఒకానొకప్పుడు మహావీరుడైన నీ పితామహుడు అర్జునుడు తీర్థయాత్రలు సేవించుచు దేశమంతటా పర్యటించుచు ప్రభాస క్షేత్రము చేరుకొనెను. సో ఒక్కొక్క సమయంలో మనం తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటాం కదా, అదే విధంగా అర్జునుడు కూడా చాలా ఎలా అంటే మీ యొక్క పితామహుడు అంటే మీ యొక్క తాత తీర్థయాత్రలు సేవించి దేశమంతా తిరిగి ప్రభాస క్షేత్రాన్ని చేరుకున్నాడు. అచ్చట అర్జునుకి ఒక వార్త తెలిసెను. సో ఆ క్షేత్రానికి చేరుకున్న తర్వాత ఆయనకు ఒక వార్త తెలిసింది. ఏంటి ఆ వార్త అని అంటే, ఆయన మేనమామ యగు వసుదేవుని కుమార్తె. మనము ఇక్కడ బిగినింగ్ లో సుభద్ర బలరాముడి చెల్లెల కృష్ణుడి చెల్లెల అని ఒక డౌట్ వచ్చింది కదా మనకి. సో రేవతి వసుదేవులకి పుట్టిన పుత్రిక అని తర్వాత మనం తెలుసుకున్నాం. బలరాముడికి సొంత చెల్లెలు కజిన్ అవుతుంది కృష్ణుడికి. కానీ కృష్ణుడికే సుభద్ర అంటే చాలా ప్రేమ. సుభద్రకు కూడా కృష్ణుడు అన్న చాలా ప్రేమ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ మేనమామ వసుదేవుడు అవుతాడు. అవునా? ఇప్పుడు శ్రీకృష్ణుడి పాండవుల యొక్క తల్లి కుంతీదేవి మేనత్త ఎట్లా అవుతుందో కృష్ణుడికి, వసుదేవుడు అర్జునుడికి మేనమామ అవుతాడు. సో ఈ సుభద్ర పరిణయం కోసం సంబంధాలు చూస్తూ ఉన్నారు. సో అయితే బలరాముడికి ఎందుకు ఈ సంబంధాలు బయట చూడడము? బలరాముడు ఎప్పుడైనా దుర్యోధనుడు అంటే ఇష్టం కొంచెం. బలరాముడు దుర్యోధనుడు యొక్క గురువు. సో అందుచేత బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు. అయితే ఈ యాత్రలు చేసి వచ్చి ఈ నగరానికి చేరుకునేసరికి ఈ వార్త వింటాడు. ఎవరు? అర్జునుడు. సుభద్రని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు. వీళ్ళంతా వేరే వేరే రాజ్యాల్లో ఉంటారు కదా. ఆ సుభద్ర అంటే ఆయనకి చాలా ప్రేమ పెరిగిపోతుంది అన్నమాట. సుభద్ర గురించి విని ఇలా ఇంత రూప లావణ్యం గురించి విని అర్జునుడు ఆమెను వివాహం ఆడాలి అని మనసులో అనుకున్నాడు అనమాట. చాలా అందంగా ఉంటది కాబట్టి. సో ఈ వివాహం గురించి ఇంకా ఎక్కువ కోరిక బలపడుతూ ఉందంట అర్జునుడికి. సో అందుచేత అర్జునుడు ఒక పన్నాగం పన్నాడు. ఎందుకంటే బలరాముడిని ఎదిరించి నేను చేసుకుంటానని చెప్పే ధైర్యం లేదు. శ్రీకృష్ణుడు అడిగినా కానీ బలరాముడు ఒప్పుకోడు. ఎందుకంటే దుర్యోధనుడికి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. సో అప్పుడు ఒక చిన్న పన్నాగం, ఒక డ్రామా లాగా అనమాట, నాటకం లాగా చేద్దామని అర్జునుడు అనుకున్నాడు. అఫ్ కోర్స్ వెనకాల కొంత కృష్ణుడి సహాయం కూడా ఉంటుందన్నమాట. సో అతను ఏం చేసుకున్నాడు, ఒక వైష్ణవ సన్యాసి వేషాన్ని ధరించాడంట. వైష్ణవ సన్యాసులు అని అంటే ఏంటంటే, ఫస్ట్ మామూలు దీక్ష గురువు చేత అయిన తర్వాత భక్తిలోకి వచ్చాక బ్రాహ్మణ దీక్ష అని ఉంటుంది. ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న తర్వాత భగవంతుడికి బాగా సేవలు చేస్తూ చేస్తూ వాళ్ళు వైష్ణవులు అవుతారనమాట. బ్రాహ్మణుల హయ్యర్ పోస్ట్ వైష్ణవ్. సో వైష్ణవి సన్యాసి వేషం వేసుకొని త్రిదండాన్ని చేత పట్టుకున్నాడంట. త్రిదండము అని అంటే ఏంటంటే 3 కర్రలు కలిపి కట్టిన ఒక దండము అని చెప్తున్నారు వైష్ణవ సన్యాసులు. మనం రామానుజాచార్యుల దగ్గర చూస్తాం కదా, ఒక్కొక్కసారి మన ఆచార్యుల దగ్గర కూడా త్రిదండం చూస్తూ ఉంటాం. జయపతాక స్వామి దగ్గర ఎప్పుడో ఒకసారి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో ఈ త్రిదండాన్ని ఏంటంటే 3 కర్రలు కట్టినటువంటి ఒక దండం అన్నమాట. అంటే ఒక కర్ర 3ని కలిపి కడతారు. ఆ 3 ఏంటి అంటే వైష్ణవ సన్యాసి మనోవాక్ కాయములు అని త్రికరణముల చేత దేవుని సేవించేదనని ప్రతిజ్ఞ చేసినట్లు. సో వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇనిషియేషన్ చేసేటప్పుడు కొన్ని 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇంతకుముందు కూడా మాంసభక్షణ అని, వ్యభిచారం అని, ఆ తర్వాత ఇంకో 2 ఉన్నాయి. ఈ 4 కూడా చేసి అప్పుడు అలాగే ఇక్కడ వీళ్ళు త్రిదండం పట్టుకోవాలంటే మనో అంటే మనస్సు, వాక్ అంటే మాటలు, కాయములు అంటే ఒక దేహం. సో ఇవన్నీ కూడా త్రికరణము చేత దేవుని సేవించదనని ప్రతిజ్ఞ చేసినట్లగును. ఎప్పుడైతే వాళ్ళు త్రిదండం పట్టుకుంటారో
నా యొక్క శరీరం కానీ నా యొక్క మాటలు భగవంతుడి గురించే మాట్లాడతాను, నా మనస్సు అంతా కూడా భగవంతుడి పైన లగ్నం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారంట. సో ఇలా త్రిదండ సన్యాస విధానాన్ని చిరకాలంలో వాడుకలో ఉన్నది కాబట్టి అందుచేత వైష్ణవ సన్యాసులు త్రిదండులు అని కానీ త్రిదండి సన్యాసులు అని కానీ త్రిదండి గోస్వాములు అని కానీ అంటారంట. సో హయ్యర్ అన్నమాట, బ్రాహ్మణ కంటే కూడా హయ్యర్ క్వాలిటీ. సో ఈ సన్యాసులందరూ సామాన్యంగా ఏం చేస్తారంటే గ్రామైక రాత్రాన్ని ధర్మమును ప్రచారం చేయుటకు దేశమంతటా సంచరిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు దేశాలు తిరుగుతూ పల్లెటూర్లని పట్టణాలని అన్నిటికీ తిరిగి భగవంతుడి గురించి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా వర్షాకాలం వచ్చేసినప్పుడు ఈ 4 నెలల్ని సెప్టెంబర్ మొదలు డిసెంబర్ వరకు ఏమంటారు? ఈ 4 నెలల్ని వర్షాకాలం మొదలు వర్షాకాలం ఆగిపోయి చలికాలం, చాతుర్మాసాలు మాతాజీ. వెరీ గుడ్, చాతుర్మాసం. సో ఈ ఆ చాతుర్మాసంలో కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళరు, ఇంకా ఏదో ఒక ప్లాన్ చేసుకుని అక్కడే ఒకే విలేజ్లో ఉండి వాళ్ళందరినీ కూడా శుద్ధీకరణ చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కథా కీర్తన చేస్తూ భగవంతుడి యొక్క అంటే వాళ్ళు చేసుకునే తపస్సులు అవన్నీ కాక ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ స్థిరంగా ఒక చోట ఉండిపోతారంట 4 నెలలు కూడా. దాన్నే చాతుర్మాసం అందరూ. సో ఒక సన్యాసి అట్లు 4 మాసాలు ఒక చోట విడిది చేసినప్పుడు స్థానిక పౌరులు తమ ఆధ్యాత్మిక ప్రగతి కొరకు అతనిని ఆశ్రయింతురు. త్రిదండి సన్యాస రూపంలో అర్జునుడు ద్వారకానగరంలో చాతుర్మాస వ్రతానికి ఉపక్రమించెను. సో ఆయన తీర్థయాత్రలు చేస్తూ ప్రవాస నగరానికి వచ్చి అక్కడి నుండి ఎప్పుడైతే సుభద్ర అని ఇలా దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు నిశ్చయించుకున్నాడో ఈ మామూలుగా వెళ్ళి అడిగితే ఊరుకోడని చెప్పేసి ఈ పన్నాగం పన్ని త్రిదండి వేషం వేసుకొని ఒక వైష్ణవుడిలాగా సన్యాసి రూపంలో ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారకాకి వెళ్తే ఇంకా చతుర్మాసం అంటే 4 months ఇంకా అక్కడే ఉండాలన్నమాట. ఆయన ఆశయం ఏంటి? ఈ 4 నెలల్లో ఎప్పుడో ఒకసారి నేను సుభద్రను చూస్తాను, ఆమెకు కూడా ఇష్టమవుతే భార్యగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతోని అటు వెళ్తాడు. సో నగరవాసులందరూ ఈ కపట సన్యాసి అర్జునుడు అయినప్పటికీ కూడా నిజమైన సన్యాసి అనుకొని అందరూ అసలు ఎవరు గుర్తుపట్టారు అనమాట ఈయన అర్జునుడే అని చెప్పేసి. సో వాళ్ళందరూ నిజమైన సాధువుగా భావించి అర్పిస్తున్నారంట. అంటే అతనితో కూర్చుని పూజలు చేయడము చేయించుకోవడము అవన్నీ చేస్తారు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద రాజులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సన్యాసులు ఆ రాష్ట్రానికి ఆ పరిసరాలు వచ్చినట్లయితే ఇంటికి పిలిచి కొంచెం ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. సో బలరాముడు ఆయనకు తెలీదు, ఆయన కూడా గుర్తించలే, కపట సన్యాసిని ఇంటికి పిలిచాడంట, భిక్షకు ఆహ్వానించెను, భిక్ష కొరకు అంటే అతిథి మర్యాదల కోసము పిలిచారనమాట. సో మిక్కిలి భక్తి గౌరవాలతో రుచ్యములైన వివిధ భక్ష్యములు అతనికి అర్పించెను. అంటే చక్కని భోజనం పదార్థాలన్నీ పెట్టారనమాట. ఆ కపట సన్యాసి వాటినన్నిటినీ సంతృప్తిగా ఆరగించను. బలరాముని ఇంట భిక్ష చేయుచున్నంతసేపు అర్జునుడి చూపు లోకోత్తర లావణ్యవతి అయి లోకంలోని రాజులందరి మనసులను కొల్లగొట్టుచున్న సుభద్ర మీదనే ఉండెను. ఆమె మీది వలపు అర్జుని కన్నులు ప్రకాశింపసాగెను. ఏ విధంగానైనాను సుభద్రను భార్యగా పొందవలని అతడు నిశ్చయించెను. ఆ వాంఛ అతనికి మనస్సు కలవరపడసాగెను. సో ఇక్కడ వచ్చి భౌతికంగా ఇక్కడ సన్యాసి వేషంలో ఉన్నారు ఆయన, కానీ మనస్సు అంతా కూడా సుభద్ర మీదనే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు సుభద్రను చూడాలి వెతుకుతూ ఉన్నాడంట ఆ ద్వారకాలో అనమాట, ఆ బలరాముడి ఇంట్లో. సో అవన్నీ ఇంకా కనిపించలేదని బాగా కలవరపడుతూ ఉన్నాడంట. సో పరీక్షిత్ మహారాజుకు పితామహుడు అర్జునుడు మిక్కిలి మనోహరాకారుడు. సో కృష్ణుడు ఎలా అయితే అందగాడో అర్జునుడు కూడా చాలా అందంగా ఉంటాడు, మనోహరంగా ఉంటాడు చూడ్డానికి. అతని శరీర సౌష్టం సుభద్రకు మిక్కిలి ఆకర్షించను అంట. సో తన మనసులో సుభద్ర కూడా అర్జునునే పతిగా పొందవలనని నిశ్చయించుకొనెను.
ముగ్ధ అయిన సుభద్ర అంటే, ముగ్ధ అంటే ఏంటంటే షై ఫీలింగ్లో ఉండడం అన్నమాట. సిగ్గుతో తల వంచుకుని ఎవరిని చూడకుండా అలా ఉండేవారు అప్పటి ఆడవాళ్ళందరూ కూడా. ఇప్పుడులాగా కాదు కదా, హాయ్ హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ అన్నట్టు అదేం లేదు. సో అలా ఆనందంగా మందహాసం చేసింది, అంటే ఒక చిన్న స్మైల్ చేసిందంట. అయితే అర్జునుడికి ఆమె పట్ల మరింత ఆకర్షణ కలిగిన. అర్జునుడు ఇలా అంటే కపటమైనప్పటికీ కూడా, కపట సన్యాసి రూపంలో ఉన్నప్పటికీ కూడా సుభద్ర గుర్తించేసిందనమాట. గుర్తుపట్టుకుని ఒక స్మైల్ ఇచ్చింది. ఇంకా ఎక్కువ ఆకర్షణ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత సుభద్ర అర్జునుడికి ఆత్మార్పణ చేసుకుంటూ అర్జునుడు ఆమెను ఎట్లయినను పరిణయమాడి తీరవలనని నిశ్చయించుకొనుట జరిగెను. ఇద్దరిలో కూడా పరస్పరం ఆ ప్రేమ అనేది ఏర్పడిపోయి సుభద్ర కూడా నిర్ణయం తీసుకుందనమాట, ఏ విధంగానైనా నేను అర్జునుడిని పెళ్లి చేసుకోవాలి. అతడు 24 గంటలు ఆమెను ఎట్లు పాణిగ్రహం చేయవలన అని ఆలోచింపసాగాను. సుభద్రను గూర్చిన ఆలోచనలతో అతని మనసు ఒక్క క్షణమైన విశ్రాంతి లభించుట లేదు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఆయనతను వచ్చిందే సుభద్ర కోసం. సో ఇక్కడ అందరేమో పూజలు చేస్తున్నారు, చక్కని పదార్థాలు పెడుతున్నారు, తిని కూర్చుంటే అవదు అని మనసు విశ్రాంతి లేకుండా ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం, ఎలా చేద్దామని. అప్పుడు ఏమవుతుందంటే సుభద్రాదేవి, ఇప్పుడు ఈ రాణులు వీళ్ళందరూ మామూలుగా గుడికి వెళ్ళడం అంటే వెళ్ళిపోవడం కాదనమాట. ఆ రాజప్రసాదం, ఆ ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి బోయవాళ్ళు, పల్లకీలు, భటులు, సైన్యాలు, అంటే రక్షక భటులు అనొచ్చు, ఇవన్నీ కావాలి. సో అది ఇంకా సుభద్ర ఒకసారి రథం ఎక్కి బయలుదేరి దేవాలయంకి పోచున్నదంట. ఇంతలోకి అర్జునుడికి ఐడియా వచ్చేసింది అనమాట. ఈజ్ వెయిటింగ్ కదా. సో అనుకున్నాడు, ఇదే ఒక అదును, ఆమె ఈ ప్యాలెస్ అంటే ఈ రాజప్రసాదం నుండి అసలు బయటికే రాదు కదా, కానీ గుడికి వెళ్తుంది. ఇప్పుడు ఈ రథాన్ని ఆమెతో పాటు నేను తీసుకుని వెళ్ళిపోతేనే నాకు దక్కుతుంది, లేకపోతే మళ్ళీ కష్టమని అనుకున్నాడు. ఈ చాతుర్మాసం అయిపోయిందంటే వెళ్ళిపోవాలి కదా. ఇంకా ఋషులందరూ కూడా ఆ 4 నెలలే ఒక దగ్గర ఉంటారన్నమాట. సో అప్పుడు అట్లా అనుకుని ఏం చేస్తాడంటే, అతడు సుభద్ర రథంపై ఎక్కి తనను అడ్డగించిన వారితో యుద్ధం చేయుటకు సంసిద్ధుడాయను. అడ్డగిస్తారు కదా గుర్రాన్ని తోలే వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాడు, అంటే కొట్టాడు అనమాట, ఇంకా వాళ్ళు ఎదిరించలేక. అతని రథాన్ని అడ్డగించుటకు వచ్చిన సైనికుల్ని తన ధనుర్బాణాలతో దూరంగా తరిమివేసి సుభద్రను అతడు ఎత్తుకొని పోయెను. సుభద్రను అతడు అట్లా ఎత్తుకొని పోచున్నప్పుడు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు హాకారాలు చేసెను. అంటే చుట్టుపక్కల కూడా ఒక్క ఆమెనే పంపరు కదా గుడికి, వేరే వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారు, అంటే ఎత్తుకుపోతున్నాడు ఇలా అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు ఈ కపట సన్యాసి అని అనుకుంటున్నారు. అయినా కానీ సింహం తన వేటును కొనిపోయినట్లు అతడు ఆమెను ఎత్తుకొని పోయాను. ఆ సన్యాసి అర్జునుడే అనియు సుభద్రను ఎత్తుకొని పోటయే అతడట్టి కపట నాటకాన్ని ఆడేనని తెలిసిన బలరాముడు అగ్రోహోద్రుడై అయ్యను. అంటే బాగా కోపం వచ్చేసింది. ఓహో, అర్జునుడు ఆ రథాన్ని తోలే విధానాన్ని అవన్నీ చూసుకుని అందరికీ తెలిసిపోయింది, ఇంకెవరో కాదా సన్యాసి అర్జునుడే, సుభద్రాన్ని ఎత్తుకుపోవడానికే ఇట్టి కపటము నాటకం ఆడాడు అని బలరాముడికి ఇంకా ఎక్కువ కోపం వచ్చిందంట. సో ఎంత కోపం అంటే ఇక్కడ ఎలా చెప్తున్నా, పున్నమి రోజు సముద్రంలో పోటు వచ్చినట్టు బలరాముడు గొప్ప అలజడి కలుగజేసెను. సో ఈ పున్నము అండ్ అమావాస్యకి సముద్రాలు పోటెత్తుతాయని చెప్తారు. సో అది అలా నిండు పున్నం రోజున సముద్రం పోటు అంటే అలలు పెద్దగా ఎగిసెగిసి పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అతనికి చాలా కోపం వచ్చిందంట. కానీ కృష్ణుడు మనసులో సంతోషిస్తున్నాడు, కరెక్టే జరిగిందిలే అని అనుకుంటున్నాడు. సో కృష్ణుడు అర్జునుడు పక్షపాతి, అందుచేత కుటుంబంలోని ఇతర సభ్యులతో పాటు అతడు బలరాముని పాదాలపై పడి అర్జునుని మన్నింపమని వేడుకొనెను. సో వీళ్ళందరూ కుటుంబ సభ్యులే కదా, ఆ పిల్లోడు ఎవరో కాదు, అర్జునుడు మేనల్లుడు అవుతాడు వీళ్ళకి. సో అందుచేత వీళ్ళందరూ కూడా
బలరాముడు కాళ్ళ మీద పడి దుర్యోధనుడు మనకి సరిపోడు, ఇతనే కరెక్ట్. పైగా సుభద్రకు కూడా అర్జునుడు అంటే చాలా ఇష్టం అని బలరాముడికి తెలియజేశారు. ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన శాంతించారంట. బలరాముడు శాంతించాను. ఆ విధంగా ఆ సమస్య పరిష్కారం అయ్యాను. నూతన వధూవరులను సంతుష్టం చేయుటకు బలరాముడు గజ, తురగ, శకట, పదాతి దళాలను, దాసదాసీ జనాలను, అశేష ధనమును సుభద్రకు అరణముగా ఇచ్చాను. సో సుభద్ర వెళ్ళేది అర్జునుడి ఇంటికే, వాళ్ళ మేనత్ ఇంటికే. అయినప్పటికీ కూడా ఇన్ని కట్న కానుకలించి చాలా వైభవంగా పెళ్లి చేసి పంపిస్తాడంట బలరాముడు అనమాట. సో పరీక్షిత్ మహారాజుకు శ్రీకృష్ణుని వైభవాన్ని గురించి ఎంత విననను తనివి తీరట్లేదు. అందుచేత సుఖదేవ గోస్వామి సుభద్రాహరణ కథను వివరించిన పిమ్మట మరి యొక్క కథని ఈ విధంగా ఎత్తుకొనేను అంటే ఇంకో కథ కూడా చెప్తున్నారనమాట. సో ఈ సుభద్రాన్ని ఎత్తుకుపోని పోవుట అనేది మీకు అర్థమైందా అందరికీ కూడా? హరే కృష్ణ. మాతాజీ. ఓకే. సో నెక్స్ట్ విదేహ రాజ్యపు రాజధాని అంట. నగరమగు మిథిలా నగరం. ఒక బ్రాహ్మణ గృహస్థుడు జీవించేవాడు. బ్రాహ్మణ గృహస్థ అంటే ఏంటి? హరే కృష్ణ. వివాహం చేసుకున్న వ్యక్తి మాతాజీ. బ్రాహ్మణుడైనా సరే వివాహం చేసుకునే వ్యక్తిని గృహస్థులు అంటారు. సో అతని పేరు శృతదేవుడు. ఆ రాజు యొక్క పేరు ఏమంటే శృతదేవుడు. బ్రాహ్మణుడి పేరు శృతదేవుడు. ఆ బ్రాహ్మణుడు గొప్ప కృష్ణ భక్తుడు అంట. ఆయన చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన కృష్ణ చైతన్యంతో గడుపు భగవాన్ కైకార్యం చేయించుంటారు వాళ్ళట. భౌతిక ఆకర్షణలకు లోను కాక ప్రశాంతమైన చిత్తంతో అతడి జీవితాన్ని గడుపుచుండెను. అతడు గొప్ప విద్వాంసుడు. నిరంతర కృష్ణ చైతన్యంతో జీవింపవలెను తప్ప ఆయనకు మరి యొక్క వాంఛ లేదు. గృహస్థ జీవితంలో జీవనోపాధి కొరకు ఎట్టి ప్రయత్నం చేయక యాదృచ్ఛాలాభన సంతుష్టై నిరాడంబరంగా ఆయన జీవితము గడుపుచుండెను. ఇప్పుడు ఈ రోజుల్లో బ్రాహ్మణులు చూసారా ఎంత బిజీగా ఉంటారు. ఓ పక్క పెళ్ళి అని, ఇంకా శారదాలని, గుళ్ళో పూజలని, ఏంటి డబ్బులు చేసుకోవడానికి. కానీ ఈయన గృహస్థుడు అయినప్పటికీ కూడా ఆయన జీవనోపాధి భోజనానికి, గుడ్డ, వస్త్రాలకి, ఇల్లు ఎలా గడుస్తుంది అంతవరకే ఆయన చూసుకునేవాడంట. ఇంకా పెద్దగా చెయ్యాలి అనేది, అంటే ఎక్కువగా సంపాదించాలి అనే వాంఛ, భౌతిక వాంఛలే ఉండేవి కావంట ఆయనకి. నిరాడంబరంగా ఆయన జీవితం గడుపుకుంటూ ఉండేవాడంట. ప్రతిదినము అతని జీవితం సాగుటకై అవసరమైన మొత్తంలో మాత్రమే ఆహారాది పదార్థాలు అతనికి లభించుచుండెను. సో ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉన్నాడో ఆయన పెద్దగా ఆలోచించక్కర్లేదు. అయినప్పటికీ బ్రాహ్మణులకి ఏంటంటే ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. సో ఆయనకి సరిపడా ఆయనకి దొరికేది. ఎవరైనా తెచ్చిచ్చేవారు లేదా ఆయన తెచ్చుకునేవారు. అది ఆయన విధి విధానం ఆ విధంగా ఉండేది. తనకు అవసరమగు దానికంటే ఎక్కువ ఆర్జింపవలన ఆశ ఆ బ్రాహ్మణునకు లేకుండెను. అట్లు ప్రశాంతంగా వేదవిహితమైన బ్రాహ్మణ ధర్మాన్ని అనుష్ఠించు ఆయన జీవితాన్ని సాగుచుండెను. సో సింపుల్ లైఫ్ అండ్ గ్రేట్ థింకింగ్ అంటారు కదా. సో అలా చాలా నిరాడంబరంగా ఉంటూ వేదాలన్నీ చదువుకుంటూ ఆయన ఎవరికైనా ఏదైనా అవసరమైతే చెప్పుతూ అలా గడుపుతూ వస్తున్నాడు అనమాట. సో అలాగే ఆ బ్రాహ్మణు వలని మిథిలానగర్ రాజు కూడా గొప్ప భగవద్భక్తుడంట. సో ఆ రాజు కూడా చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఆ రాజు పేరు బహుళాశ్వడు. ధర్మప్రభువుగా ఆయన విఖ్యాతి పొందెను. ఇంద్రియ భోగముల కొరకు తన రాజ్యాన్ని విస్తరింప చేసుకునే వలనని దురాశ ఆయనకు లేకుండెను. అట్లు ఆ బ్రాహ్మణుడు బహుళాశ్వడు
ఓకే. శ్రీకృష్ణుని శుద్ధ భక్తులుగా మిథిలా నగరంన జీవించుచుండెను. సో, ఇతనికి పెద్దగా యుద్ధాలు చేయాలి, వాళ్ళ రాజ్యం తీసుకోవాలి, వీళ్ళ రాజ్యం తీసుకోవాలి, సైన్యాన్ని పెంచుకోవాలి, ఇటువంటి ఆశలు ఏమీ ఉండేవి కావంట. సో, ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే తోడున్నాడో అతనికి స్నేహితుడిలాగా ఇద్దరు కలిసి శుద్ధ కృష్ణ భక్తులుగా మిథిలా నగరాల్లో చక్కగా జీవిస్తూ ఉండేవారంట. శుద్ధ భక్తులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ ప్రజలు కూడా చక్కగా హాయిగా ఉంటారు, ఏ బాధలు లేకుండా అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో శ్రీకృష్ణునితో పాటు నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసదేవుడు ఇలా ఉన్నప్పుడు ఇంకా కృష్ణ భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శ్రీకృష్ణునికి ఆ ఇరువుల భక్తి పైన కరుణ కలిగి ఒకనాడు తన రథసారథి దారకుని పిలిచి తనను మిథిలా నగరానికి కొనిపొమ్మని ఆదేశించను. సో ఈ భక్తి గురించి వాళ్ళు ఎంత మంచి భక్తి చేస్తున్నారంటే కృష్ణుడికి అనిపించింది ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించి వస్తే బాగుండు అని. ఇప్పుడు మనకు కూడా ఒక్కోసారి ఆతిథ్యం ఇస్తారు మన గురువులు, ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా ఆ రోజు మనకి ఎంతో సంతోషం వేస్తుంది అనమాట. వాళ్ళు శిక్షా గురువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి నేర్పించే వాళ్ళు, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా మన గురువులే అనమాట. సో శ్రీకృష్ణుడే సేవించుకునే వాళ్ళు, శ్రీకృష్ణుడే భక్తుల వైపు వస్తున్నాడు అని అంటే ఇంకా వాళ్ళకి ఉండే సంతోషం ఇంత అంత కాదు. ఎప్పుడైతే కృష్ణుడు బయలుదేరుతాడో మిథిలా నగరానికి దారకుడిని పిలిచి, అంటే రథసారథిని, ఆయనతో పాటు నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసదేవుడు, పరశురాముడు, అసితుడు, ఆరుని, బృహస్పతి, కన్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మున్నగు మహర్షులు కూడా ఉండిరి. సో ఎప్పుడైతే గురువు కృష్ణుడు వెళ్తున్నారో ఆయన వెనకాల ఉండే వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే కదా. పరశురాముడు, తర్వాత వ్యాసదేవుడు, నారదుడు, వామదేవుడు, వీళ్ళందరూ ఎవరు అంటే కృష్ణుడి యొక్క అవతారాలే కదా. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కలిసి అందరూ ఇక్కడ మిథిలా నగరానికి వస్తున్నారంట. సో వాళ్ళని చూస్తూ ఆ గ్రామాల గుండా ఋషులు కూడా పట్టణాల గుండా ప్రయాణించిరి. సో ఆ ఋషులు ఇంకా వేరే ఋషులు అందరూ చేరి గ్రామాల వైపు, పట్టణాల వైపు వెళ్తూ అక్కడ రాజ్యాన్ని మిథిలాకి చేరుకోవాలన్నమాట. సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు వస్తున్నారు అనుకోండి హైదరాబాద్కి, అప్పుడు ఏమవుతుంది, అందరు దారి పొడవునా ఆయన మనం ఇప్పటి వరకు ఆయన ఫోటోలు న్యూస్ పేపర్స్లో లేకపోతే టీవీలో ఆయనను చూస్తూ ఉన్నాం, కానీ ఒరిజినల్గా మనం చూడలేదు కాబట్టి అందరూ గుమిగూడతారు కదా చూడాలి అనుకొని. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అతనే వస్తున్నాడంటే ఇంకా ప్రతి చోట పౌరులు భక్తితో స్వాగతం పలుకుతున్నారంట. పలు కానుకలు సమర్పించి వారికి అప్పగిస్తున్నారు. రథయాత్ర మీకు గుర్తుందా? మీరు ఎవరైనా పాల్గొన్నారో లేదో? రథయాత్ర జరిగేటప్పుడు 1 నెల రోజుల ముందు నుండే అందరూ తయారైపోతారు. మా ఇంటికి వస్తే ఇలా చేస్తాం, మా ఇంటికి వస్తే అక్కడికి వెళ్ళి కూడా సేవ చేస్తూ ఉంటారు. రథంతో పాటు ఎన్ని గంటలైతే అన్ని గంటలు నడుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు కృష్ణుడు వస్తున్నాడు అని తెలిసేసరికి చాలా కానుకలు అవన్నీ తెచ్చిపెట్టుకుని మంచి భక్తితో అతనికి స్వాగతం పలికి ఆ పౌరులు అట్లా స్వామిని సేవించుటకు వచ్చేటప్పుడు వివిధ గ్రహ పరివేష్టిడైన సూర్య భగవాన్ వల్లే ఆయన ప్రకాశించను. దేవాది దేవుడు కదా, మరి ఎలాగో అయినా మంచి కళతోని లైటింగ్తోని ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఆ ప్రయాణంలో శ్రీకృష్ణుడు, ఋషులు, అనర్థ, ధన్వ, కురు, జంగాల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోసల, అర్ణ రాజ్యముల గుండా ప్రయాణించిరి. సో ఇవన్నీ ప్లేసెస్ అన్నమాట. శ్రీకృష్ణుడు, ఋషులు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ కలిసి ఈ రాజ్యాలన్నీ కూడా ప్రయాణించి ఆ దేశంలోని అన్ని పౌరులకు, స్త్రీలకు, పురుషులకు శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా సందర్శించు అవకాశము కలిగెను.
సో కృష్ణ సందర్శనం కాగానే వారికి జీవితం గురించి భ్రాంతి పూర్వకములైన ఊహలన్నీ తొలగిపోయాను. సో భ్రాంతి అంటే ఏంటి? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపించేదాన్ని భ్రాంతి అంటే మనం ఏదో ఊహించుకోవడం అన్నమాట. సో ఆ భ్రాంతి ఊహలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి దిస్ ఇస్ ద రియాలిటీ, దేవాది దేవుణ్ణి మనం చూస్తున్నాము, ఇదే కదా అని అనుకుంటున్నారంట. సో వివిధ దేశాల గుండా ప్రయాణించినప్పుడు తనను చూడవచ్చిన పౌరుల కేవలం ఒక్క వీక్షణ మాత్రంలోనే ఆయన సర్వ సౌభాగ్యాలను ప్రదర్శించుచుండెను. అజ్ఞానం నుండి వారికి విముక్తి కూడా కలిగించుచుండెను. కొన్ని స్థలాలలో మానవులతో పాటు దేవతలు కూడా స్వామిని అర్చించిరి. వారి స్థుతులతో సర్వ దిశలకు శుభప్రదమయ్యను. అట్లు క్రమంగా కృష్ణుడు విదేహ రాజ్యాన్ని చేరుకొనెను. సో విదేహ రాజ్యాన్ని చేరుకోవాలంటే ఇలా జరిగింది. శ్రీకృష్ణుడు అటు అయితే దేవతలు కూడా శ్రీకృష్ణుని దర్శించుకోవాలి అని వాళ్ళు కూడా వచ్చారు అని చెప్తున్నారు. సో ఇక్కడ శ్రీకృష్ణుని ఆగమన వార్త వినగానే మిథిలానగర వాసులందరూ అమితానందంతో ఆయన ఎదురు వచ్చి కానుకలర్పించి స్వాగతం పలికిరి. సో ఇన్ని దేశాలు తిరుగుతూ వచ్చేసరికి లాస్ట్కి మిథిలా నగరం వచ్చేసరికి వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. శ్రీకృష్ణుడు మన దగ్గరికి రావడం ఏంటి, మనం రోజు పూజించే దేవుడు కదా అనుకొని వాళ్ళు శ్రీకృష్ణుని దర్శించగానే ఆధ్యాత్మిక ఆనందంతో సూర్యుడు ఇంత ఉదయింపగానే వికసించు కమలం వలె వారి హృదయాలు విప్పారెను. వెనుక వారు ఆ మహర్షుల పేర్లు మాత్రమే విని ఉండిరి, వారిని ఎన్నడూ దర్శింపలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల స్వామినే గాక మహర్షులను కూడా సందర్శించు భాగ్యము వారికి కలిగెను. ముఖ్యంగా నారదుడి గురించి మనం వింటూ ఉంటాం, కానీ నారదుడిని చూసినట్లయితే ఎలాంటి సంతోషం రావాలి అనేది. సో వాళ్ళకి ఆ అదృష్టం కలిగింది. మిథిలా నగర వాసులకి అందరికీ కూడా శ్రీకృష్ణుడితో పాటు ఆ ఋషులందరినీ కూడా చూసిన మహద్భాగ్యం వారికి కలిగింది. తమను అనుగ్రహించుట కొరకే స్వామి ఇదిలా కరుదించనని ఎరిగి ఉన్నను బహుళాశ్వరుడు శృతదేవుడు స్వామి పాదపద్మాలకు భక్తి ప్రవర్తనలతో ప్రణమిల్లిరి. చేతులు జోడించి రాజును బ్రాహ్మణుడు ఏకకాలంలో శ్రీకృష్ణుని ఆ మహర్షులను తమ తమ నిలవలకు ఆహ్వానించిరి. ఆ ఇరువురిని సంతుష్టులు చేయుటకు కృష్ణ భగవానుడు తాను 2 రూపములను ధరించి ఏకకాలంన ఇరువురి నిలవలకు పోయెను. ఇక్కడ చూసారా, శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలు ప్లస్ 108 వీళ్ళందరి దగ్గరికి ఒకే సమయంలో వెళ్తాడు అని చెప్తారు. 16,000 మంది భార్యలను ఏకకాలంగా వివాహం ఆడారని చెప్తున్నారు. సో ఇక్కడ మంత్రి బ్రాహ్మణుడు ఉన్నాడు, రాజు ఉన్నాడు, ఇద్దరి ఇళ్ళకి కూడా ఒకే సమయంలో వెళ్ళారంట. సో అంత కృప ఇచ్చారనమాట శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు. సో కానీ రాజునకు బ్రాహ్మణునకు కూడా కృష్ణుడు 2వ వారి ఇంటికి కూడా సందర్శించనని తెలియదు. ఎవరి మటుకు వారు కృష్ణుడు తమ ఇంటికే అరుదించనని భావించుచుండేది. అట్లు తానని తాను పరివారాన్ని ఏకకాలంగా ఇరువురి ఇండ్లకు సందర్శించిన దేవదేవుని యొక్క మరి యొక్క విభూతి అంటే గొప్పతనం. ఈ విభూతిని వేదాలు వైభవ ప్రకాశం అని పేర్కొన్నవి. ఇట్లే కృష్ణ భగవానుడు 16,000 మంది భార్యలకు ఏకకాలంగా వివాహమాడెను. అప్పుడు ఆయన 16,000 రూపాలుగా తనను తాను విస్తరించుకొనెను. ప్రతి రూపాన్ని స్వామితో సమానమైన శక్తి కలదు. ఇట్లే బృందావనంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని గోవులను, గోవత్సములను, గోపాలకులను అపహరించినప్పుడు కూడా ఆ గోవులు గాను, గోవత్సములు గాను, గోపాలకు గాను కృష్ణుడు తనను తాను విస్తరింపజేసుకొనెను. సో బ్రహ్మ ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతాడో అవన్నీ వాళ్ళ అవతారాల్లో కూడా కృష్ణుడు ఒకే సమయంలో గోపబాలకులు, ఆవులు, దూడలు ఈ రకంగా ఆయన విస్తరింపజేసుకున్నాడు అని ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఎవరు? శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నాడు. సో మనకు కూడా చెప్తున్నట్లు అనమాట. మనం వింటున్నాము, చూస్తున్నాము, చెవులతో చూస్తున్నారు అందరూ. హరే కృష్ణ.
చెవులతో వింటూ చెవులతోనే చూడాలన్నమాట అది. సో విదేహ దేశపు రాజైన బహుళాసురుడు గొప్ప బుద్ధిశాలి, మహనీయుడు. అంతమంది ఋషుల దేవదేవునితో సహా ప్రత్యక్షంగా తన ఇంటికి అర్థించుట ఆయన ఆశ్చర్యం కలిగించెను. బద్ధుడైన జీవుడు ప్రాపంచిక కార్యకలాపాల్లో మునిగి ఉన్నంత వరకు 100% పరిశుద్ధుడుగా జీవింపలేడనియు, దేవదేవుడు ఆయన విశుద్ధ భక్తులు మాత్రమే అహిక కాలుష్యము సోకకుండా సదా ఆధ్యాత్మిక వేదికపై జీవింపగలరనియు ఆయనకి తెలియను. సో ఈయన బహుళాసురుడు అనమాట రాజు. ఆయన మంచి బుద్ధి గలవాడంట, మహనీయుడు. మహనీయుడు అని ఎవరిని అంటారు? ఎక్కువగా దైవభక్తి కలిగి నమ్రతంగా వినయంగా అందరికీ మర్యాద చేస్తూ అందరినీ ప్రేమగా చూసుకునే వాళ్ళే మహనీయులు. మహాత్ములు అని కూడా శ్రీకృష్ణుడు అంటాడు వీళ్ళని. సో ఈ రాజు చాలా మహనీయుడు అంట. మహనీయుడు కాకపోతే దేవాది దేవుడు రాడు కదా. సో ఇంతమంది ఋషులు మళ్ళా కృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందంట. బద్ధుడైన జీవుడు అని అంటున్నాడు అంటే మనం అనమాట, బద్ధజీవులం, కండిషన్డ్ సోల్స్ అంటారు. అంటే త్రిగుణాల వలలో చిక్కుకొని ఉన్నామన్నమాట. కొంచెం సేపు రజోగుణంలో ఉంటాము, కొంతసేపు తామస గుణంలో ఉంటాము, కొంతసేపు సత్వగుణమే మంచిది అని అనుకుంటాం. సో అట్లా మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటారు. ఒక్కోసారి ఇగ్నరెన్స్ అంటే పూర్తిగా మనము తామస గుణంలోకి వెళ్ళిపోతూ అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మన మైండ్ అవన్నీ ఏమీ సరిగ్గా సో ఇవన్నీ కూడా త్రిగుణాల వలయాల్లో ఈ 3 గుణాల్లో చిక్కుకున్నాం కాబట్టే మనని ఏమంటారు? బద్ధజీవులు అని అంటారు. సో మనం బద్ధజీవులము ఎప్పుడు ప్రాపంచిక కార్యకలాపాలు అంటే ఇందులో మనం మునిగిపోయి ఉంటాం. ప్రొద్దున లేస్తే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రము స్నాక్, రాత్రి భోజనం. ఈ పనిలోనే సరిపోతుంది మనకి. ఏం తెచ్చుకున్నాము, ఏం వండుకున్నాము, ఏముంది, కుటుంబ సభ్యులకి ఏం పెట్టాలి, వీటికి కావాల్సిన డబ్బులు ఎలా సంపాదించాలి, రేపొద్దున ఉయ్యాల వేసే ఫంక్షన్ వస్తుంది, వాళ్ళకేం ప్రజెంట్ ఇవ్వాలి. ఇది మన చుట్టూ ఇది ఎలా అంటే కూరుకుని పోయాం పూర్తిగా. మరి ఇక్కడ మనం జీవిస్తూ మన చుట్టాలని లేకపోతే మన బంధువులు అనుకోవచ్చు, మన ఫ్రెండ్స్ని, నేబర్స్ని వీళ్ళని మర్చిపోలేం కదా. సో అందులో పూర్తిగా మునిగి ఉన్నంత వరకు 100% పరిశుద్ధుడిగా జీవింపలేడు. సో మనం ఆ సమయంలో భగవంతుడి కొంచెం ఈ స్టోరీ వినండి 1 గంట అంటే కూడా అబ్బా టైం లేదబ్బా ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, దానికి తయారు చేసుకోవాలి, ఈ విధంగా ఉంటాయి. అందరం కూడా అట్లే ఉంటాం. అందుకనే పరిశుద్ధుడుగా జీవింపలేడు అని అంటున్నాడు. దేవదేవుడు ఆయన విశుద్ధ భక్తులు మాత్రమే అహిక కాలుష్యం సోకకుండా సదా ఆధ్యాత్మిక వేదికపై జీవింపగలరని ఆయనకి తెలుసు. సో ఈ రాజుకి అన్నీ తెలుసు అన్నమాట. ఏంటి? బద్ధజీవుడు ఏ విధంగా ఉంటాడు, బద్ధజీవుడు కానీ మంచి మహాత్ముడు అనేవాడు ఈ ఐహికం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది. సడన్గా గురుదేవులు వస్తామన్నారు. అప్పుడు ఏది క్యాన్సిల్ చేసుకుంటాము? గురుదేవులకి మనం చెప్పలేము మీరు ఆగండి, రేపో ఎల్లుండరండి, మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ అని. అది చెప్పలేం కదా. చెప్పలేనప్పుడు వాళ్ళు మహనీయులు అనమాట. చెప్పగలిగే వాళ్ళు ఐహిక బంధాల్లో చిక్కుకున్నట్లు. సో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజుకి బహుళాసురుడు ఆయనకి తెలుసు అన్నమాట. అందుచేత అట్లాంటివి ఆయన దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడంట. ఐహిక కాలుష్యం సోకకుండా సదా ఆధ్యాత్మిక వేదికపై జీవింపగలరని ఆయన. అందుచేతనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ మహర్షులను తన ఇంటికి విచ్చేయుట ఆయన ఆశ్చర్యం కలిగించెను. అవ్యాజమైన కరుణతో తన ఇంటి కరుదించినందుకు కృష్ణ భగవానునికి ఆయన కృతజ్ఞత తెలుపుకొనెను. సో వచ్చి రాగానే ఇంటికి కాళ్ళ మీద పడి ప్రణామం చేసి చాలా కృతజ్ఞతలు, మీరు వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆసనం వేసి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇస్తారనమాట. ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా చాలా
పొగుడతాడు. గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ చాలా చేస్తాడనమాట ఈ రాజు. ఏం చేస్తున్నాడు చూద్దాం ఇక్కడ. అపురూపమైన తన అతిథులను శక్తివంచన లేకుండా ఆతిథ్యమియ్యవలని సంకల్పించి అత్యున్నత ఆసనములపై కృష్ణ భగవానుని ఆ మహర్షులను ఆయన సుఖాసీనులను చేసెను. సో ఆయనకు ఉన్న దాంట్లోనే చక్కగా రాజు కదా, చాలా మంచి సింహాసనాలు ఉంటాయి వాళ్ళకి. సో మంచి మంచి ఆసనాలు వేసి కృష్ణ భగవానుని, ఇంకా మహర్షులు కూడా వచ్చారు కదా, నారదుడు ఇంకా వేరే వాళ్ళందరికీ మంచి ఆసనాలు వేసి కూర్చోబెట్టారంట. ఆ సమయాన్న బహుళాశ్వ మహారాజు మనస్సు ప్రాపంచిక సమస్యల వలన గాక భక్తి ప్రవృత్తుల పార్వస్యంన మిక్కిలి కల్లోలితమై ఉండెను. ఆయన హృదయము స్వామి పట్ల, ఆయన సహచరుల పట్ల మిక్కిలి ప్రేమతో నిండిపోయాను. కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారదొడిగాను. దివ్యత్వంతో కూడిన అతిథుల పాదాలు కడిగి వారి పాదోదకాలను తానును తన కుటుంబ సభ్యులను శిరస్సుపై చల్లుకొండ్రి. అనంతరం అతిథులకు పూలదండలు, చందనము, అగరధూపము, నూతన వస్త్రాలు, ఆభరణాలు, జ్యోతులు, గోవులు, వృషభాలు మొదలగువన్నీ అర్పించెను. తన రాజటీవీ తగిలినట్టు వారిలో ప్రతి ఒక్కరిని ఈ విధంగా ఆయన ఆరాధించెను. అందరికీ స్విష్టకృప్తుగా విందొనర్చి అనంతరము వారు సుఖాసీనులై ఉన్నప్పుడు బహుళాసురుడు వచ్చి కృష్ణ భగవాను చరణార విందాలకు ప్రణమిల్లి వాటిని తన ఒడిలో నుంచుకుని చేతులతో మెల్లగా ఉత్తసాగాడు. మధురమైన స్వరంతో స్వామి లీలలను బహుళాసురుడు ఇట్లు కీర్తించెను. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చెప్పుకొని మనం స్టాప్ చేద్దాం, ఎందుకంటే కీర్తి చాలా ఉంది, రేపు చెప్పుకుందాం మనం. ఇక్కడ ఆయన అందరూ చక్కగా భోజనాలు చేశారు. చేసిన తర్వాత అందరూ సుఖాసీనులు. భోజనం చేసిన వెంటనే మెటీరియల్ లైఫ్లోనైతే మేము వెళ్ళిపోతాం అంటారు కదా, చాలా వరకు బిజీ లైఫ్లో ఈ టైమే చాలా ప్రెషియస్ అన్నట్లు ఉంటుంది. కానీ అక్కడ ఇంతకుముందు వాళ్ళు అలా ఉండేవారు కాదు. చక్కగా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాంతరం అంతా తాంబూలం వేసుకుని సుఖంగా ఆసీనులై, కావాలంటే కాస్త నిద్ర కూడా చేసేవారు అనమాట. అలా ఉండేవారు. సో అందరూ సెటిల్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడు, బహుళాశ్వరుడు వచ్చి చక్కగా ప్రభు యొక్క పాదాలని తన ఒళ్ళో పెట్టుకున్నాడంట. చూడండి ఎంత మంచి రాజు. పెట్టుకుని కీర్తిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రభువు సకల జీవుల హృదయ పీఠాలను అధిష్ఠించి సాక్షిభూతుడుగా వారి చేష్టలన్నింటినీ తిలకించుచుండు పరమాత్మవు నీవు. హృదయ పీఠాలను అధిష్ఠించి అంటే అందరి హృదయాలు, ప్రతి జీవి యొక్క హృదయంలో. మమైవాంశో జీవలోకి అని అంటాడు కదా. సో మీరు నా యొక్క అంశలు, అందరి జీవుల్లో కూడా నువ్వు ఉంటావు. నువ్వు సాక్షిభూతుడు అంటే మనలో ఉండి 2 చిలుకలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఒకటేమో పండు తింటూ ఉంటుంది, ఒకటేమో చూస్తూ ఉంటుంది. ఆత్మ ఏమో మన దేహం ఏం చెప్తే అది చేస్తుంది, ఓకే. కానీ పరమాత్మ చూస్తూ ఉంటాడు అనమాట. లెక్కలు ఎప్పటికప్పుడు రాసేస్తూనే ఉంటాడు మన చేష్టల్ని బట్టి. సో లెక్కించుచుండు పరమాత్మవు నీవు. అందుచేతనే విధి విహితంగా మేము నిరంతరం నీ పాదార విందంలో ధ్యానించుచు నీ నిత్య కైంకర్యం పదం నుండి చ్యుతములను కాకుండా జాగరూకతగా వహించుచుందుము. సో ఇక్కడ మహాత్ములు భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు పరమాత్మ మనలోనే ఉన్నాడు, మనకు చూస్తూ ఉన్నాడు అని జాగ్రత్తగా మంచి పనులే చేస్తారంట. ఎప్పుడు చూసినా కానీ ఆ పాదాలని తలుచుకుంటూ ఆ పాదాలని మనసులో పెట్టుకొని అలా ఉండే వాళ్ళల్లో ఇంకా తప్పెక్కడ వెతుకుతాడు కృష్ణుడు? వాళ్ళని వచ్చి ఆయనే ఆదరిస్తాడనమాట. సో అందుచేత మేము చాలా జాగరూకత వహించుదుము అంటే నీ పాదార విందాలు నిరంతర స్మరణం ఫలితంగా అవ్యాజమైన కృపతో నీవు నా గృహానికి విచ్చేసితివి. సో ఎప్పుడు చూసినా నీ పాదాలు నా హృదయంలో పెట్టుకుని నేను జీవిస్తున్నాను కాబట్టే నువ్వు రాగలిగావు మా ఇంటికి అని చెప్తున్నాడు. వివిధమైన నీ సూక్తుల వలన ప్రభు నీకు బలరాముని కంటెను లక్ష్మీదేవి కంటెను కూడా నీ పరిశుద్ధ భక్తులు
ప్రియతరులని మేము గ్రహించితిమి. లక్ష్మీదేవికి కూడా భక్తులు ఉంటారు, బలరాముడికి కూడా భక్తులు ఉంటారు, కానీ వాళ్ళిద్దరి కంటే కూడా నీకు భక్తులు ఎక్కువ అని నేను గ్రహించాను అంటున్నాడు. నీ ప్రథమ కుమారుడగు బ్రహ్మదేవుని కంటే కూడా నీ భక్తుల పైన నీకు వాత్సల్యము అధికము. అట్టి నీ దివ్య వాక్కులను నిజము చేయుచు నా ఇంటికి విచ్చేసి నీవు నన్ను అనుగ్రహించితివి. బ్రహ్మదేవుడు ప్రథమ కుమారుడు అంటే విష్ణుమూర్తి నాభి నుండి కమలం వచ్చి ఆ కమలంలో బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మని సృష్టికర్త చేస్తాడు అన్నమాట విష్ణుమూర్తి. సో అన్ని సృష్టికి మూలం బ్రహ్మ, కానీ బ్రహ్మ విష్ణుమూర్తికి పుట్టాడు కాబట్టి నీ పెద్ద కుమారుడు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి నీకు ఆయన మీద కంటే కూడా నీ భక్తుల మీద ప్రేమ ఎక్కువ ఉండి అందుచేతనే నీవు మా ఇంటికి రాగలిగావు అని చెప్తున్నాడు అనమాట. సో దివ్య వాక్కులను నిజము చేయుచు నా ఇంటికి విచ్చేసి నీవు నన్ను అనుగ్రహించితివి. ఇక్కడ సాక్ష్యము అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ప్రూవన్ అంటే ప్రూవ్ చేస్తున్నారు భక్తుల ఇంటికి ఆయన రాగలడు అని చెప్పేసి. నిరంతరము కృష్ణ చైతన్య నిమగ్నయుండు నీ భక్తుల పట్ల నీకు గల ప్రేమ అవాజమైన కృపను తెలిసి ఉండి కూడా ప్రజలు నాస్తికులుగాను రాక్షస ప్రవృత్తి గలవారుగాను ఏల వర్తించుచుండిరో నేను ఊహింపజాలకున్నాను. ఇట్ ఈస్ ట్రూ కదా. మనకి ఇప్పుడు 600 700 ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని గ్రూప్లో అటెండ్ అవుతామని, కానీ ఎక్కడ పోయారు వాళ్ళందరూ? ఇక్కడ రాజు కూడా అదే అంటున్నాడు, నీకు ఇంత ప్రేమ కదా నీకు భక్తులంటే, ఏముంది ఒక జపం చేసుకుని నీ సేవ చేసుకోవడమే కదా, నీవెంత కరుణిస్తావు. కానీ వీళ్ళు నాస్తికులకి ఏంటి, ఎందుకు ఈ నీ కృప గురించి వాళ్ళకి తెలియదు, భగవంతుడు లేడు అని వాళ్ళు ఎందుకు అంటున్నారు? రాక్షస ప్రవృత్తి గలవారు. ఈ కొందరు ఎలా ఉంటారంటే ఇంకా రాక్షసులాగా, లైక్ రావణాసుడు అనుకోండి, లేకపోతే కంసుడు అనుకోండి, వీళ్ళు ఎందుకు ఇట్లా రాక్షస ప్రవృత్తిగా అలా ఎందుకు వర్తించుచున్నారు? నీ గురించి నువ్వెంత కరుణామయుడవు కదా, అలా నేను ఊహించలేకపోతున్నాను. అంటే ఇక్కడ 90% దే ఆర్ నాట్ భక్తాస్, దే ఆర్ నాట్ డివోటీస్. సో రాజు కూడా అంటున్నాడు, నీ గురించి ఇంత బాగా తెలిసి, నీ మహిమలు తెలుసు, నీ లీలలు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు నీ భక్తులు అవ్వలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది. నేను ఊహించుకోలేకపోతున్నాను కృష్ణ. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే కూడా నేను భరించలేను. వారు నీ చరణాల విందమును ఎట్లు విస్మరింపగలుగుచున్నారు? ఎందుకని నీ దగ్గరికి రావట్లేదు? ఎందుకు నీ చరణాల విందాలని పట్టుకోవట్లేదు? ఎందుకు విస్మరిస్తున్నారు అని క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట కృష్ణుడికి. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు, ప్రియమైన ప్రభు, ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని పరిత్యజించి కృష్ణ చైతన్యంలో నిమగ్నుడైనచు అట్టి విశుద్ధ పరిచర్యకు ఫలితంగా నిన్ను నీవే అతనికి అర్పించుకొని నీ ఉదార స్వభావం గురించి మాకు తెలియను. సో ఎవరైతే కృష్ణుడి గురించి చాలా ఎక్కువగా మనసులో నింపుకుని పూజ చేస్తారో వాళ్ళ గురించి కృష్ణుడే వస్తాడు అని వాళ్ళకి ఎట్లా తెలియజేయాలి? ఈ స్వభావం గురించి మాకు తెలుసు, నువ్వు ఎప్పటికైనా మమ్మల్ని కరుణిస్తావు, వస్తావని చెప్పి, కానీ వాళ్ళకి ఎలా తెలియట్లేదు అనే భావంతోని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ భవజలది నిమగ్నులైన పాపకృత్యాలతో పరితపించుచున్న బద్ధజీవులను ఉద్ధరించుటకై నీవు యదువంశన అవతరించితివి. ఇప్పటికే నీ కీర్తి దశ దిశల వ్యాపించినది. అంటే మనం 85వ చాప్టర్కి వచ్చాం. 84 వరకు కూడా ఆయన కీర్తి అంటే చాలా వ్యాపించింది. నీవు మమ్మల్ని ఉద్ధరించటానికి, బద్ధజీవులు అంటే మామూలు మనుషులు, వాళ్ళని ఉద్ధరించటానికి నువ్వు యదువంశంలో అవతరించావు, కృష్ణుడిలాగా పుట్టావు. నీ కీర్తి ఎంతో వ్యాపించింది. అయినప్పటికీ కూడా నీవు అపార కరుణా సాగరుడు. నీ ఆధ్యాత్మిక స్వరూపము సచ్చితానందమయము. అంటే ఎప్పటికీ కూడా ఆనందంగా, సచ్చిత్ ఆనందం అని చెప్పుకున్నాం కదా. సత్ అంటే సత్యము, చిత్ అంటే ఎల్లప్పుడూ ఎప్పటికీ ఆనందం అన్నమాట. నీ స్వరూపమే ఒక ఆనందం. శ్యామ సుందరమైన శ్రీకృష్ణుడు జగన్మనోహ రూపంతో నీవు అందరి హృదయాలను ఆకర్షించుచున్నావు. నీ జ్ఞానం అపారం.
ప్రజలకు భగవత్కాంకర్యం ఎట్లు చేయవలనో ఉపదేశించుటకై నీవి రూపాంతరములకు నరనారాయణులను భూమిపైకి పంపితివి. సో నరనారాయణులు బద్రికాశ్రమం తెలుసు కదా మనకి. సో బద్రి నారాయణలో తపస్సు చేయుచున్నారు. దయచేసి నీ పాదార విందాలకు నా ప్రణామములు స్వీకరింపు ప్రభు. మా నిమి వంశరాజుల జీవితాలను నీ పాదధూళితో పవిత్రము చేయుచు నీవును ఈ మహర్షులు నా ఇంట కొన్ని రోజుల పాటు విడిది చేయవలసిందిగా అర్థించుచున్నాను. ఇక్కడ చూసారా, పొగిడినట్టే పొగిడాడు. ఎక్కడ కృష్ణుడు ఆ ఋషులు అందరూ వెళ్ళిపోతారో అని కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి, విడిది చేయవలసింది అని ఆయన అర్థిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం ఏంటంటే ఆఫ్టర్నూన్కి వస్తే రాత్రికి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తాం కదా, అవునా కదా. ఆ రోజుల్లో ఎవరైనా వస్తే వాళ్ళని బతిమలాడి బామాడి ఉండిపోండి ప్లీజ్ రేపు వెళ్తారు వెళ్ళలేని అలా ఉండేది అనమాట ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు బిజీ, మనం బిజీ. సో చేయడానికి కష్టం. ఇవన్నీ కూడా ఆలోచిస్తే అసలు ఎంత మెటీరియల్లో అంటే భౌతిక ప్రపంచంలో మనం ఎలా కూరుకుపోయాము అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో కృష్ణ భగవానుడు ఆ భక్తుని కోరికను నిరాకరించలేకపోయాను. అందుచే మిథిలా నగరాన్ని, ఆ నగర పౌరులను పవిత్రులు చేయుచు ఆ ఋషి సముదాయంతో సహా కృష్ణ భగవానుడు అందు విడిది చేసెను. సో కృష్ణ భగవానుడు భక్తుని ఎప్పుడు కాదనలేడు కాబట్టి సరే ఉండిపోతాను అని అన్నారంట. ఋషులు కూడా అందరు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతుంది, రోజుకి ఒక ప్రోగ్రాం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. జరిగినప్పుడు అందరూ వస్తారు కదా, సో వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట కృష్ణుడు. ఋషుల యొక్క పని అది. వచ్చి పాదాభివందనం చేసినప్పుడల్లా వాళ్ళని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ మామూలుగా మన భౌతిక ప్రపంచంలో మన వినాయక చవితి లేకపోతే ఇంకేమైనా పండగలకి, జన్మాష్టమికి కృష్ణుడిని మనం చక్కగా తయారు చేసుకుని చేస్తాం కదా ఉయ్యాల్లో వేసి. మర్నాడు మనకి అవన్నీ తీసేయాలనిపిస్తుందా? అనిపించదు. ఇంకా 2 రోజులు ఉంటే అప్పుడు కృష్ణుడు మన ఇంటికి వస్తాడనమాట. ఇంకా 2 days ఉంటే బాగుంటుంది. కానీ ఒక్కోసారి నైవేద్యాలు పొద్దున్న సాయంత్రం అన్ని చేస్తూ పెట్టాలి అనేది. వినాయకుడు కూడా కొందరు 10 రోజులు 11 రోజులు అలా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కదా వచ్చేది అని చెప్పేసి. సో అలా అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు విచ్చేసాడో ఈ రాజు దగ్గరికి, ఆయనకి పంపించాలనిపించట్లేదు అసలు. సో ఆ రిక్వెస్ట్ చేశాడనమాట, ఇక్కడ ఉండండి అని. సో ఆ రిక్వెస్ట్ని భక్తులు ఎప్పుడైనా అడిగితే భగవంతుడు కాదు అని అన్నాడు అనమాట. సో అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఒక 2-3 పేజీలు ఆయన కీర్తిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత కృష్ణుడు లాస్ట్కి మాట్లాడతాడు అనమాట. అది రేపు చూద్దాం మనం. ఓకే. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जय चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Srila Prabhupada की जय, Guru Maharaj की जय. Hare Krishna. हरे कृष्णा माताजी.